మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రశ్న జవాబులు 2 రోజుల క్రితం అడిగినవి. అస్తంగత్వం, శుక్రమహర్దశ. ఒకరు అస్తంగత్వం గురించి అడిగారు. అస్తంగత్వం అంటే రవికి దగ్గరగా ఉన్న గ్రహాలు అవి అస్తంగత్వం చెందుతాయి. ముఖ్యంగా ఎప్పుడు కూడా రవిగ్రహానికి ఎక్కువ దగ్గరగా ఉన్న గ్రహం శుక్రగ్రహం, బుధగ్రహం ఉంటాయి. ఈ 2. మరి ఒకరు అడిగిన ప్రశ్న, అస్తంగత్వం చెందిన గ్రహాలు ఎట్లాంటి ఫలితాలు ఇస్తాయి? ముఖ్యంగా శుక్రుడు అస్తంగత్వం చెందితే చూద్దాం. శుక్రగ్రహం అంటే లవ్, అట్రాక్షన్, వివాహ బంధం, అట్లాగే బ్యూటీ, అట్లాగే ధనానికి సంబంధించి కాలపురుష కుండలి చక్రానికి ఈయన 2వ అధిపతి. వృషభ రాశి, సప్తమ రాశి తులారాశి. తులారాశి సూచించేది వివాహ స్థానం, పార్ట్నర్. ఇది శుక్రగ్రహానికి కాలపురుష కుండలి చక్రంలో వచ్చిన స్థానాలు. మరి అస్తంగత్వం చెందాయి మా జన్మజాతక చక్రంలో ఎట్లా ఉంటాయండి? ఒక జన్మజాతక చక్రంలో రవితో శుక్రుడు ఉంటే, ఒకరికి 9వ నెల 1995 అడిగిన ప్రశ్న. రవితో శుక్రుడు ఉన్నారు. తులాలగ్నం. రాహువు కుజుడు లగ్నంలో ఉన్నారు. సప్తమంలో కేతువు, ద్వితీయంలో గురుగ్రహం, పంచమంలో శని భగవానుడు వక్రం. మరి చంద్రుడు మకర రాశి ధనిష్ట నక్షత్రంలో ఉన్నారు. ఇట్లాగా ఉన్నాయి. మరి ఇప్పుడు ఎట్లా ఉంటుంది వివాహ జీవితం? వివాహం ఎప్పుడవుతుంది? ప్రజెంట్ మీకు గురుమహర్దశ అండి. నైసర్గిక శుభగ్రహ దశే, కానీ తులా లగ్నానికి గురుగ్రహం యోగకారకుడు కాదు. అయితే మిత్రరాశిలో ఉన్నారు. జలరాశిలో కంఫర్ట్గానే ఉంటారు. గురుడు మీ లగ్నానికి కారకా ప్లేస్లో, అంటే 2వ ప్లేస్లో ఉన్నారు. రెండోది శని భగవాన్ నక్షత్రంలో అనురాధలో ఉన్నారు. ఈ గురుగ్రహం అనురాధ గురుడి నుంచి శని భగవానుడు 4వ స్థానంలో ఉన్నారు. గురుడి నుంచి కేంద్రంలో ఉన్నారు. ఓకే. ఇంకా వివాహ విషయానికి వస్తే లగ్నాధిపతి శుక్రుడు రవితో కలిసి ఉన్నారు. అయితే 3 డిగ్రీలు 4 డిగ్రీ తేడా ఉంది. లగ్నాధిపతి రవితో కలిసి ఉండడం అనేది ఒక యోగం. అంటే లగ్నకారకుడు ఎవరు? రవిగ్రహం. ఇది గుడ్. లగ్నాధిపతి ఎవరికైనా సరే గుర్తుపెట్టుకోండి, మీ లగ్నాధిపతి రవిగ్రహంతో కలిసిన చూడబడుతున్న లగ్న బలం ఉన్నట్లే. అయితే ముఖ్యంగా శుక్రగ్రహం కలిసి ఉంటే ఏమవుతుందంటే, శుక్రుడు సున్నితత్వ గ్రహం. అంటే స్త్రీ గ్రహం, సున్నితత్వ గ్రహం. ఈయన ఇందాక చెప్పిన క్వాలిటీస్ ఏవేవైతే ఉన్నాయో వాటిల్లో ఇబ్బంది వస్తుంది. అంటే లైఫ్ పార్ట్నర్ని ఎంచుకోవడంలో ఇబ్బంది ఉంటుంది.
ఆలోచించి నిర్ణయాలు తీసుకొని లైఫ్ పార్ట్నర్ని చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మనమే ఉన్నాము. సూర్యకిరణాలని నేరుగా చూడగలమా? సూర్యకిరణాలు తెల్లవారి కన్నే పెరుగుతూ పెరుగుతూ అతి కాంతివంతంగా ఉంటాయి. 11 గంటల తర్వాత ప్రొద్దుట. చూడగలమా సూర్యుడిని మనం? అంటే మన కళ్ళు చూడలేవు. మరి కళ్ళల్లో శుక్లాలకి కారకుడు కూడా శుక్రుడే. అప్పుడేం జేస్తాం? కంటికి ఏదో ఒక అడ్డు పెట్టుకొని సూర్యుడిని చూస్తాం. చూడాలనుకుంటే. అంటే నేరుగా సూర్యుడిని చూడలేం. ఎందుకు? ఆ కిరణాలు తాకిడి మన కళ్ళు భరించలేవు. అట్లాగే శుక్రగ్రహం అతి సున్నితంగా ఉండే గ్రహం. దగ్గరగా ఉంటే ఏంటైతే వేడికి తట్టుకోలేదు సూర్యుడి వేడికి. దానివల్ల ఆ గ్రహదశ ప్రాబ్లమ్ కాదు. ఆ గ్రహ కారకత్వాలు ఇబ్బందుల్లో పడతాయి. ఎందుకు? ఇప్పుడు చెప్పినట్టు మ్యారిటల్ లైఫు ఇట్లాంటివన్నీ అంటే మ్యారేజ్ అయ్యి అర్థం చేసుకోవడంలోనూ భార్యాభర్తల మధ్య ఇట్లాంటివి ఏవైనా సరే అట్లాగే పార్ట్నర్ వ్యాపారాలు ఇట్లాగే ఎన్ని ఆ సప్తమానికి సంబంధించి ఎన్ని ఉన్నాయో అవన్నీ ఇబ్బందులు ఉంటాయి. ఇది సరైన నిర్ణయం తీసుకోలేరు లైఫ్ పార్ట్నర్ విషయంలో. తీసుకోలేరు. ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది లగ్నాధిపతి కాబట్టి మనము ఎట్లా ఉండాలో ఇలా ఉన్నవాళ్ళు మనకంటూ ఒక యాంబిషన్స్, ఒక గుణాలు ఇవన్నీ ఉంటాయి కదా! అవి కన్‌ఫ్యూజన్ లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి ఫస్ట్. తర్వాత భయపడకూడదు. మన మీద మనకి నమ్మకం ఉంటే ఆటోమేటిక్‌గా అది చేంజ్ అవుతుంది. ఇట్లా ఉన్నవారు శుక్రుడు కంబన్షన్‌లో ఉన్నవారు సరైన పూజారులను సంప్రదించి పూజలు చేయించి వివాహానికి ముందు చేయించుకోవాలి. ఒకటో పాయింట్. సరైన పూజలు. శుక్రుడంటే అమ్మవారి ఆరాధనే ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారు. ఫస్ట్. 2 ఈ అమ్మాయికి సప్తమంలో కేతువు, లగ్నంలో రాహువు, కుజువు ఉన్నారు. సప్తమాధిపతి సప్తమ స్థానాన్ని చూసుకుంటున్నారు వీక్షణ. కాత్యాయని దేవి వ్రతం చేయించండి. నెక్స్ట్ పూజారులను అడిగితే చెప్తారు. సుబ్రహ్మణ్య స్వామికి పాల అభిషేకం మంగళవారాలు చేయించండి. ఇవన్నీ రెమెడీస్ చేసుకోండి. ఎవరి జాతకంలోనైనా శుక్రుడు ఉచ్చుపట్టినా ఎట్లా ఉన్నా సరే రవికి దగ్గరగా ఉండి కంబషన్ అయితే శుక్రగ్రహ లక్షణాలు అయితే ఏముంటాయి అవి వీక్ అవుతాయి. మ్యారిటల్ లైఫ్ కూడా. అందుకే ముందుగానే చూపించుకొని పూజారులకి పూజ చేయించుకోండి. ఎక్కువ శాతం అమ్మవారి ఆరాధన చేసుకోవాలి. ఇది మరి ఒకరు అడిగిన ప్రశ్న శుక్ర మహర్దశ స్టార్ట్ అయ్యిందండి ఎలా ఉంటుంది అని. మీకు ఏ దశ జరుగుతూ ఉన్నా చూసుకోండి. ఏ దశ అయినా సరే ఒక దశ ప్రారంభమయ్యింది. జన్మజాతక చక్రంలో 12 గడులు ఉంటాయి. మీకు లగ్నం నుంచి మీకు శుక్రుడు ఏ భావాధిపతి అయ్యాడు
ఆ భావానికి సంబంధించిన ఫలితాలు వస్తూ ఉంటాయి. వృషభ లగ్నం అనుకోండి, లగ్నాధిపతి దశ, లగ్న షష్టాధిపతి దశ, లగ్నకారకుడు రవికి చతుర్థాధిపత్యం వచ్చింది. అట్లాగే షష్ఠకారకుడు కుజుడికి వ్యయాధిపత్యం, సప్తమాధిపత్యం వచ్చింది. అప్పుడు ఈ భావాల మీద ఉంటుంది. అట్లాగే శుక్రుడు ఏ రాశిలో ఉన్నారు, కంఫర్టబుల్గా ఉన్నారా, ఏ నక్షత్రంలో ఉన్నారు చూడాలి. దాన్ని బట్టి ప్రతి దశ అంతేనండి ఫలితాలు చూడాలి. మిథున లగ్నం పంచమాధిపతి శుక్రుడు, లాభాధిపతి శుక్రుడు. మిథున లగ్నానికి అంటే పంచమాధిపతి కాబట్టి గుడ్. అయితే పంచమ లాభానికి కారకుడు ఎవరు? గురుగ్రహం. మిథున లగ్నానికి గురుగ్రహం బాధకుడు. అప్పుడు శుక్రుడు ఎక్కడ స్థితి పొందారు, ఏ నక్షత్రంలో ఉన్నారు, ఆ నక్షత్రాధిపతి ఆ రాశ్యాధిపతి శుక్రుడికి ఫేవర్గా ఉన్నారా చూడాలి. ఇంకపోతే శుక్రగ్రహాన్ని ఏదైనా గ్రహాలు చూస్తున్నాయా, దాన్ని బట్టి పాపగ్రహాలు చూస్తున్నాయా, శుభగ్రహాలు చూస్తున్నాయా. అదే మీకు శుక్రుడు దిగ్బలం పొందారనుకోండి, అంటే ఎక్కడ దిగ్బలం పొందుతారు? చతుర్థ భావంలో శుక్రుడు దిగ్బలం పొందితే వెరీ గుడ్, మంచి ఫలితాలు ఉంటాయి. ఆ దిగ్బలం పొందింది నక్షత్రం ఏంటి, ఆయన స్వనక్షత్రం అయింది అనుకోండి. కుంభలగ్నం చతుర్థంలో శుక్రుడు ఉన్నారు, దిగ్బలం, అందులో స్వనక్షత్రం ఉండదు, భరణి నక్షత్రం ఉండదు. ఏముంటుంది? కృతిక, మృగశిర, రోహిణి ఉంటాయి. ఈ నక్షత్రాలు శుక్రుడి నుంచి ఎక్కడ ఉన్నాయి, దాన్ని బట్టి ఫలితాలు. శుక్రరాశి శుక్రుడే. మరి దిగ్బలం పొందిన ఏ గ్రహమైనా ఏ నక్షత్రంలోనూ ఉన్నా సరే దిగ్బలం పొందిందంటే మరి మంచి ఫలితాలే అందిస్తుంది. అందులో లగ్నానికి యోగకారకుడైతే వెరీ గుడ్ ఫలితాలు ఉంటాయి. అది జన్మ లగ్నానికి ఆధిపత్య శుభగ్రహాలు, జన్మలగ్నానికి ఆధిపత్య శుభగ్రహాలు కేంద్రంలో ఉంటే యోగాన్ని, ఆధిపత్య పాపులు కోణాల్లో ఉంటే యోగాన్ని అందిస్తారు. ఇట్లాగా ప్రతిదీ. అదే విపరీత రాజయోగంలో ఉన్నారా, విపరీత రాజయోగం ఎట్లా వస్తుంది? మేషలగ్నం శుక్రుడు 12లో ఉన్నారు అంటే ఏంటి? ఉచ్చు పొంది ఉన్నారు. అది విపరీత రాజయోగం కింద రాదు. సప్తమాధిపతి ద్వితీయాధిపతి ఉచ్చ, మంచిదే. మరి మిథున లగ్నం వ్యయాధిపతి శుక్రుడు అక్కడే ఉన్నారు, అప్పుడు 12వ అధిపతి 12లో ఉంటే విపరీత రాజయోగం, అక్కడ ఫలితాలు మళ్ళీ మారుతాయి. ఇట్లాగా ఏదైనా గ్రహం అస్తంగత్వం చెందితే అది దాని యొక్క లక్షణాలు వీక్ అవుతాయి. అవి ఏ భావాలకు ఆధిపత్యాలు వహించావో అవి ఏమీ వీక్ అవ్వవు, లక్షణాలు వీక్ అవుతాయి. కాబట్టి ఎందుకు వీక్ అవుతాయంటే వేడికి, రవిగ్రహం యొక్క వేడికి తట్టుకోలేక వీక్ అవుతాయి అంతే. అంతేగాని పూర్తిగా చెడిపోయిందని అర్థం కాదు, చెడిపోయిందని కాదు. అందుచేత ఎన్ని డిగ్రీలు దూరంలో ఉంది ఆ గ్రహం, ఎంత మేరకు అది కంబషన్ అయింది, దాన్ని బట్టి ఉంటుంది. అస్తంగత్వం చెందిన గ్రహాలు పూర్తిగా చెడునైతే ఇవ్వండి, మంచి ఫలితాలు కూడా ఉంటాయి, భయపడాల్సిన పని లేదు. కాకపోతే ఆ లక్షణాలు యొక్క వీక్ అవుతాయి కాబట్టి జాగ్రత్తగా
చూసుకోవాలి. శుక్రుడు అంటే వివాహ బంధం. అంటే ఈ అమ్మాయి జాతకంలో శుక్రుడు అస్తంగత్వం చెందారు కాబట్టి ఎట్లా ఉండాలి వివాహం అయిన తర్వాత అనేది మనము ముందుగానే నేర్పించుకోవాలి. భయపడాల్సిన పని అయితే లేదు. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ